సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హర్యానాలో బీజేపీ, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, గ్రామాల్లో 4,500 కోట్ల రూపాయలతో 30,000 అభివృద్ధి పనులు, మా స్వప్నం స్వర్ణాంధ్ర, ఢిల్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి, గుడులన్నీ పదిలం, ఆర్టీజీఎస్తో అన్ని ఆలయాల సీసీ కెమెరాల అనుసంధానం, 2.5 ఏళ్లలోపు రహదారుల నిర్మాణం, ఏఐ రూపశిల్పులకు నోబెల్, త్వరలో కొత్త రేషన్ కార్డులు, ప్రముఖ న్యాయవాది శుంకర సతీమణి మృతి, సైబర్ వలలో విలవిల, వయసును బట్టి రక్తపోటు ఎంత ఉండాలి? ఈరోజు వార్తలను చూద్దాం. హర్యానాలో బీజేపీ, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటాయి. హర్యానాలో వరుసగా మూడోసారి అధికారం నిలబెట్టుకుని భాజపా హ్యాట్రిక్ కొట్టగా, 10 ఏళ్ల తర్వాత జరిగిన కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఎన్సీ అధికారం చేజిక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 2 చోట్ల ప్రజలు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో భాజపా మెరుగైన ఫలితాలను సాధించగా, కాంగ్రెస్ డీలా పడింది. 2 చోట్ల సరైన ఫలితాలను సాధించలేకపోయింది. అయితే కశ్మీర్లో ఎన్సీతో కలిసి అధికారాన్ని పంచుకోవడం ఆ పార్టీకి కాస్తంత ఊరట. ముందుగా ప్రకటించినట్లుగానే హర్యానా సీఎంగా నాయిబ్ సింగ్ సైని మరోసారి బాధ్యతలు చేపట్టనుండగా, కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. గ్రామాల్లో 4,500 కోట్ల రూపాయలతో 30,000 అభివృద్ధి పనులు, సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 14 నుంచి ప్రారంభించే పల్లె పండుగ వారోత్సవాల్లో 4,500 కోట్ల రూపాయలతో 30,000 అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2,239 కోట్ల రూపాయల విలువైన 26,715 పనులకు కలెక్టర్లు ఇప్పటికే అనుమతులిచ్చారని, మిగిలిన పనులకు త్వరితగతిన అనుమతులివ్వాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల నిర్వహణపై కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులతో సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల్లో పంచాయతీలు తీర్మానాలు చేశాయి. కలెక్టర్లు ఆమోదించిన పనులు వారోత్సవాల్లో ప్రారంభించాలి. వీటి నిర్వహణలో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు పండగ వాతావరణంలో భూమి పూజ చేయాలని సంకల్పించాం. కార్యక్రమానికి ఎమ్మెల్యేలను పిలిచి పనులకు శంకుస్థాపనలపై రోజువారీ రూట్ మ్యాప్లు సిద్ధం చేయాలి. గ్రామ సచివాలయం, ఉపాధి హామీ, ఇతర అనుబంధ ప్రభుత్వ శాఖల సిబ్బంది హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. వారోత్సవాల్లో ప్రారంభించిన పనులతో పాటు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు సంక్రాంతిలోగా పూర్తి చేసి మళ్లీ సంబరాలు చేసుకోవాలి. పనుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి అని ఉప ముఖ్యమంత్రి సూచించారు. మా స్వప్నం స్వర్ణాంధ్ర, ఢిల్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో జటిలమైన సమస్యలన్నింటికీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం కనుగొంటూ వస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూనే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్న విషయాన్ని ప్రధానికి వివరించానని తెలిపారు. నవంబర్ 1 నాటికి అది తయారవుతుందన్నారు. పోలవరం తొలిదశ నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. భోగాపురంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. 2026 కల్లా అమరావతి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని 4 ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లకు సంబంధించిన లైన్ల పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 100 రోజుల్లో
అన్ని జటిల సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని, ఇక మిగిలింది వైజాగ్ స్టీల్ పునరుద్ధరణ ఒక్కటేనని పేర్కొన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి విస్తృత కోణాల్లో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. జాతీయ రహదారుల జాబితా ఇచ్చి వాటికి ఆమోదించాల్సిందిగా కోరామని, PMUY కింద 65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే మద్దతు కొనసాగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారని చంద్రబాబు వివరించారు. గుడులన్నీ పదిలం, RTGSతో అన్ని ఆలయాల సీసీ కెమెరాల అనుసంధానం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడలోని కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. కార్తీక మాసంలో శ్రీశైలంతో పాటు శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. శ్రావణ మాసంలో వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఇలా భక్తజనంతో నిండిపోయే ఆలయాలను కేంద్రీకృతంగా పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీతో అన్ని ఆలయాల సీసీ కెమెరాలను అనుసంధానించి కృత్రిమ మేధ సాయంతో వాటిని పర్యవేక్షించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ప్రక్రియ ఆరంభించారు. 2.5 ఏళ్లలోపు రహదారుల నిర్మాణం. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న 55,000 కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణం 2.5 ఏళ్లలోపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. నేను వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించి భూసేకరణ, ఇతరత్రా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా అన్నారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. అది అయిన వెంటనే తూర్పు బైపాస్ ప్రారంభిస్తారు. కుప్పం, హోసూరు మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి, మూలపేట, వైజాగ్ల మధ్య కొత్త రహదారులు నిర్మించాలని కోరాం. ఈ రోడ్డు వస్తే మూలపేట వద్ద ఉన్న 9,000 ఎకరాల ఉప్పు భూములు తీసుకుని ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం. అది శ్రీకాకుళానికి వరం అవుతుంది అన్నారు. AI రూపశిల్పులకు నోబెల్. కృత్రిమ మేధకు బాటలు పరిచిన దిగ్గజ శాస్త్రవేత్తలు జాన్ జే హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లను ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న మెషిన్ లెర్నింగ్కు వీరు పునాదులు వేశారని అవార్డు ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ఈ రంగంలో అత్యంత కీలకమైన కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను వీరు అభివృద్ధి చేశారని తెలిపింది. హింటన్ను AI పితామహుడుగా అభివర్ణిస్తారు. ఆయనకు కెనడా, బ్రిటన్ పౌరసత్వం ఉంది. హాప్ఫీల్డ్ అమెరికా జాతీయుడు. ఆయన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ స్టాటిస్టికల్ ఫిజిక్స్కు సంబంధించిన మౌలిక సూత్రాలను ఉపయోగించుకుని కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను రూపొందించారని నోబెల్ కమిటీ సభ్యురాలు ఎలెన్ మూన్స్ పేర్కొన్నారు. ఇవి అసోసియేటివ్ మెమరీగా పనిచేస్తూ భారీ డేటాను విశ్లేషిస్తాయని చెప్పారు. వాటిలో నిర్దిష్ట పోకడలను గుర్తిస్తాయని తెలిపారు. తద్వారా సంబంధిత అంశంపై తర్ఫీదు పొందుతాయని చెప్పారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి న్యూరల్ నెట్వర్క్లు ఉపయోగపడుతున్నాయని మూన్స్ చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు. అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో NDA ప్రభుత్వ 100 రోజుల పాలన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. ప్రముఖ న్యాయవాది సుంకర సతీమణి మృతి. దసరా సెలవుల్లో విహారయాత్రగా రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా మరో 10 మంది గాయాల పాలయ్యారు. బెజవాడ బార్ అసోసియేషన్కి చెందిన న్యాయవాదులు కుటుంబ సభ్యులు మొత్తం 78 మంది ఈ నెల 1వ తేదీన విహారయాత్రకు వెళ్లారు. 10వ తేదీ నాటికి తిరిగి
విజయవాడకు చేరుకునేలా ప్రణాళికలు వేసుకున్నారు. సోమవారం రాత్రి 2 బస్సుల్లో జైస్వాల్ నుంచి అజ్మీర్కు బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు అజ్మీర్ సమీపంలోని విరాట్ టోల్గేట్ వద్ద రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు నుజ్జునుజ్జయి అద్దం ఊడిపోయింది. ముందు భాగంలో కూర్చున్న బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. తలలు ముందు సీట్లకు కొట్టుకుని బీబీఏ కార్యదర్శి అరిగెల శివరాం ప్రసాద్, వేల్పుల పద్మజ, జంగా జయలక్ష్మి, చందు నాగరాజు, అరుణాదేవి, గంగా భవానీ, శ్రీనివాసరావుతో పాటు మరికొందరు గాయపడ్డారు. వీరిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పరామర్శించారు. అజ్మీర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రబాన్ ఘటనా స్థలానికి వచ్చి వైద్య సేవల్లో సాయపడ్డారు. సుంకర రాజేంద్ర ప్రసాద్ బెజవాడ బార్ అసోసియేషన్లో సీనియర్ న్యాయవాదిగా సుపరిచితులు. ఇండియన్ లాయర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. జ్యోత్స్న సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బాలోత్సవ్ కమిటీలో ఉంటూ బాలల మనోవికాసానికి కృషి చేశారు. మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని కోరారు. సైబర్ వలలో విలవిల రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న సైబర్ నేరాలు కలవరపరుస్తున్నాయి. ఫోన్లలో బెదిరిస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతోనో పోలీస్ అధికారులమనో చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులకు సందేహాలు రాకుండా ఈ నేరగాళ్లు పోలీస్ అధికారుల ఫోటోలను డీపీలుగా పెట్టి ఫోన్లు చేస్తున్నారు. నకిలీ పోలీస్ స్టేషన్లను సృష్టించి అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నట్లు నమ్మబలుగుతున్నారు. మీ ఇంట్లో నల్లధనం ఉందనో, డ్రగ్స్తో సంబంధాలు ఉన్నట్లు కేసులు నమోదయ్యాయేనో చెప్పి హడలగొడుతున్నారు. దీంతో సామాన్యులే కాదు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ వల నుంచి తప్పుకునేందుకు సైబర్ నేరగాళ్ల ఖాతాలో భారీ మొత్తాలు జమ చేస్తున్నారు. పోలీసులు ఈ తరహా నేరాలపై దృష్టి సారిస్తున్న సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. వయసుని బట్టి రక్తపోటు ఎంత ఉండాలి? మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే రక్తపోటు స్థిరంగా ఉండాలి. బీపీ తక్కువ ఉన్నా ఎక్కువైనా అది ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపి కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణంగా వ్యక్తి రక్తపోటు 120/80 mmHgగా పరిగణిస్తారు. ఇది వయసుతో పాటు మారుతూ ఉంటుంది. 18 నుండి 39 ఏళ్ల వయసు గల పురుషుల్లో రక్తపోటు 119/70 mmHgగా ఉండాలి. ఇదే వయసు ఉన్న స్త్రీలలో 110/68 mmHgగా ఉంటే ఆరోగ్యకరం. 40 నుండి 56 సంవత్సరాల వయసులో ఉన్న పురుషులకు బీపీ రీడింగ్ 124/77 mmHgగా ఉండాలి. ఇదే వయసు ఉన్న స్త్రీలకు బీపీ రీడింగ్ 122/74 mmHgగా ఉండాలి. 60 ఏళ్లు పైబడిన పురుషులకు బీపీ రీడింగ్ 133/69 mmHgగా ఉండాలి. మహిళల్లో 139/68 mmHgగా ఉండాలి. పైన పేర్కొన్న రక్తపోటు వారి వయసును బట్టి సాధారణమైనదిగా చెప్పవచ్చు. ఇలా ఉన్నప్పుడు వారి గుండె మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. హై బీపీ వల్ల హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంట్లోని రక్తనాళాలు దెబ్బతిని చూపు మందగించే ప్రమాదం ఉంది. లో బీపీ వల్ల నీరసం, తొందరగా అలసిపోతారు. తలనొప్పి, కళ్ళు తిరగడం, వికారం, ఏకాగ్రత లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నవంబర్ 3న మెగా డిఎస్సి నోటిఫికేషన్. మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ను నవంబర్ 3న జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నేడు శ్రీలంకతో భారత్ పోరు. మహిళల టీ20 ప్రపంచ కప్ ఆరంభ పోరులో న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ తర్వాత భారత జట్టు బాగానే కోలుకుని పాకిస్తాన్ను ఓడించింది. అయితే టోర్నీలో ఖాతా తెరవడం సంతోషమే అయినా తొలి మ్యాచ్లో బాగా దెబ్బతిన్న నెట్ రన్ రేట్ను పెద్దగా మెరుగుపరుచుకోలేకపోయింది. హర్మన్ప్రీత్ సేన ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీలంకతో పోరులో కేవలం గెలిస్తే సరిపోదు, చివరి మ్యాచ్లో తలపడాల్సింది ఆస్ట్రేలియాతో. కాబట్టి ఈ మ్యాచ్లో భారీ తేడాతో నెగ్గి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోకుంటే సెమీస్ చేరడం కష్టమవుతుంది. జోరు మీదన్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్తో రెండో టీ20 నేడే. కుర్రాళ్లతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ను అడ్డుకోవడం బంగ్లాదేశ్కు కష్టమైన పనే. ఆతిథ్య జట్టు తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సింధు పరాజయం. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ మహిళల సింగిల్స్ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఆమె తొలి రౌండ్లోనే దాటలేకపోయింది. పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్లో ఆమె 16-21, 10-21 మిచిలీ చేతిలో పరాజయం పాలైంది. సల్మాన్ సెంచరీ. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పాకిస్తాన్ సత్తా చాటుతోంది. సల్మాన్ ఆఘా అజేయ సెంచరీతో అదరగొట్టడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. కంగారూల చేతిలో కివీస్ చిత్తు. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.